రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకి గురైనటువంటి సంఘటన అందరిని కలిచివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే షాదాబ్ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉండేటువంటి ఒక మైనర్ బాలికని అయితే రాజ్ కుమార్ అనే వ్యక్తి చాలా కాలంగా వేధిస్తూ వస్తున్నాడని ఆమె తన తల్లికి తన కుటుంబ సభ్యులకి ఫిర్యాదు చేసింది. ఇక ఎవరైతే ఆ బాలికని వేధిస్తున్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ ఉన్నారో నన్ను చాలా కాలంగా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నాడమ్మా అంటూ కూడా తన తల్లికి చెప్పుకొచ్చింది. ఇంకా వాళ్ళ తల్లి ఈ మే 16న బాలికను వేధిస్తున్నాడనే కారణంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి బాలిక కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని ఈ ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి దాదాపు 4 రోజుల పాటు జైల్లో ఉంచారు. అయితే బెయిల్పై బయటికి వచ్చినటువంటి వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కంప్లైంట్ ఇచ్చినటువంటి బాలిక కుటుంబం మీద అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ బాలిక కుటుంబంతో పాటు అదేవిధంగా తన భార్య కన్న బిడ్డల్ని కూడా అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపినటువంటి ఘటన ఇవాళ శనివారంలో తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో ఏదైతే బాలిక కుటుంబం అనేది నివసిస్తూ ఉంటుంది. స్థానికంగానే అయితే ఈ నిందితుడు రాజ్ కుమార్ కూడా స్థానికంగానే ఉంటున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఆ బాలికని మైనర్ బాలికని చాలా కాలంగా హింసిస్తూ వచ్చాడు. ఇంకా అవి తట్టుకున్నటువంటి ఆ బాలిక తన కుటుంబంకి చెప్పడంతో వాళ్ళ కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేసి తనని జైల్లో వేశారు. నా మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా అని కూడా చాలా కాలంగా తను వీళ్ళ మీద ద్వేషం పగ పెంచుకున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇక ఇది మనసులో పెట్టుకున్నటువంటి రాజ్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అనంతరం అసలు ఎవరి గురించి కూడా తన కుటుంబం గురించి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతి కిరాతకంగా అంటే ఎలాంటి ఒక మృగం అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎలాంటి చుట్టుపక్కల స్థానికంగా కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పగలు పెంచుకోవడం, వచ్చి కత్తులతో దాడులు చేయడం అనేది రోజువారీగా మనం చూస్తూనే ఉన్నాము. ఇది అసలు నిజంగా ఒక విషాదం అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారిగా 6 చంపడానికి మనసు ఎట్లా వచ్చిందంటూ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలు కూడా చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తను బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి క్షణం నిమిషం ఆలోచించకుండా అర్ధరాత్రి నిన్న బాలిక కుటుంబం మీద దాడికి పాల్పడ్డాడు. అదేవిధంగా ఆ బాలిక తల్లిని బాలిక నానమ్మను కూడా అతి కిరాతకంగా చంపాడు. దాంతోపాటు ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ భార్య సరిత, అదేవిధంగా 2 బిడ్డలు ఉన్నారు. 3 ఏళ్ల చిన్నారి, అదేవిధంగా 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కనీసం చిన్న పిల్లల్ని కూడా ఆలోచించకుండా అసలు వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడని కూడా ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా నిజంగా ఆ కుటుంబం మొత్తం కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. హత్య చేసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఈ కుటుంబాన్ని హతమార్చానంటూ కూడా తను ఇంత ధైర్యంగా చెప్పడం అనేది నిజంగా ఒక షాక్ అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు, ఏదైతే నిందితుడు రాజ్ కుమార్ తల్లిదండ్రులు కూడా నిజంగా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పాలి. హత్య చేసిన మరుక్షణం ఆలోచించకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఈ బాలిక కుటుంబాన్ని, అదేవిధంగా నా భార్య బిడ్డల్ని కూడా హత్య చేశానంటూ కూడా అతి కిరాతకంగా హత్య చేసినట్టు కూడా తల్లిదండ్రులకు చెప్పారు. ఇక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మృగాన్ని వెంటనే జైల్లో వేయించాలనే ఒక ఆలోచనతో వాళ్ళు మళ్ళీ స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకి సమాచారం ఇవ్వడంతో మళ్ళీ స్థానిక పోలీసులు వెంటనే హుటాహుటిగా అక్కడ ఏదైతే హత్య జరిగినటువంటి స్థలానికి చేరుకొని అక్కడ అన్ని కూడా అంటే డాగ్ స్క్వాడ్ని అదన్నీ కూడా పిలిపించడం జరిగింది. అక్కడ అన్ని కూడా ఆధారాలు అన్ని కూడా సేకరించారు. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉన్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది. తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇచ్చాడు. తల్లిదండ్రులు నిందితుడు రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వివరాలు సేకరించి అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అక్కడ పోలీసులు వచ్చేసరికి కూడా ఘటనా స్థలానికి చేరుకునేసరికి 6 శవాలు మృతదేహాలుగా అక్కడ పడున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
ఒకేసారి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, దైవాలగూడకి చెందినటువంటి ప్రజలు, స్థానికులు, అదేవిధంగా పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురైనటువంటి పరిస్థితి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి అక్కడ. ఇక అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా భయపడ్డ వారి పరిస్థితి. నిందితుడు రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, నిందితుడి రాజ్ కుమార్ తల్లిదండ్రులు కూడా ఒకేసారి ఆ విషయం చెప్పడంతో హత్య చేసి మా దగ్గరకు వచ్చి ఎంత ధైర్యంగా చెప్తున్నాడని కూడా ఒక్కసారి షాక్ కి గురయ్యారు. వాళ్ళని కూడా ఏమైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని భయపడ్డటువంటి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు నిందితుడు పరారులో ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిందితుడి జాడ కోసం కూడా, నిందితుడి జాడ ఇప్పటి వరకు కూడా తేలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిందితుడి జాడ కోసం నిందితుడిని వెతికేటువంటి పనిలో ఉన్నాము, నిందితుడి కోసం గాలిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. చూస్తున్నారు కదా, రోజు రోజుకి ఎలాంటి కిరాతకమైన హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రోజువారీగా చిన్న పిల్లల మీద చిన్న పిల్లలు అత్యాచారానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోజు. మరి వీళ్ళకి ఎవరు రక్షణ కల్పించాలి? నిజంగా తనకి బెయిల్ ఇవ్వకుండా ఉంటే కనీసం జైల్లో అయినా ఉండేవాడేమో. అసలు ఒక బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుడికి బెయిల్ ఎట్లా ఇచ్చారు అని స్థానికంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది మొదలైందని చెప్పాలి. ఇట్లాంటి మృగాలకి బెయిల్ ఇవ్వడం ద్వారా బయటకు వచ్చి పగలు పెంచుకొని, శత్రుత్వం పెంచుకొని అతి కిరాతకంగా అతి దారుణంగా కూడా హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 6 అతి కిరాతకంగా ఆలోచించకుండా ఒక మృగంగా కుటుంబం మొత్తాన్ని కూడా హతమార్చినటువంటి మృగం ఈ రోజు పరారీలో ఉంది. మరి నిందితుడిని ఏ క్షణంలోపైనా పట్టుకోవచ్చని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు ఆ నిందితుడిని పట్టుకుంటారు, అసలు ఆ నిందితుడు ఎక్కడికి పారిపోయాడు అని కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ కిరణ్ తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్. ఆయన నెంబర్